ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్కి కస్టమర్ ఆటోమేటిక్ కావాలని చెప్పారు. కస్టమర్కి 2 ట్యాంక్స్ ఉన్నాయని చెప్పాడు అండ్ సంపు. ఇది సంప్ అన్నమాట. సంప్లో నుంచి పైన హోరర్ ట్యాంక్ వాటర్ వెళ్తుంది. ఈ సంపు నుంచి మోటరు ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. మోటార్ ఆన్ ఆఫ్ స్విచ్ ఇది అనమాట. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. మనము 2 ట్యాంక్స్ అని చెప్పాడు కాబట్టి ఏ ట్యాంక్లో వాటర్ పడుతుంది, ఒకటి 7000 లీటర్స్ అని చెప్పాడు, ఒకటి 750 లీటర్స్ అని చెప్పాడు. అంటే 1000 లీటరు 750 తొందరగా నిండుతుంది కాబట్టి 1000 లీటర్ నిండట్లేదు. ఒకవేళ 1000 నిండితే 750 తొందరగా ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. రెండుకి కంట్రోలర్కి ఇబ్బంది అయిందన్నమాట కస్టమర్కి. ఇప్పుడు మనం 2 ట్యాంక్స్కి కంట్రోలర్ ఇస్తున్నాం అనమాట. ఫుల్లీ ఆటోమేటిక్ ఆన్, ఆటోమేటిక్ ఆఫ్ అనమాట. ట్యాంక్ నిండగానే మోటార్ ఆఫ్ అయిపోతుంది. చిన్న ట్యాంక్ కానీ పెద్ద ట్యాంక్ కానీ. అంటే ఇక్కడ 2 ట్యాంక్స్ అనమాట. ఇప్పుడు ఇది మనం ఆటోమేటిక్ సెన్సార్ పెట్టింది ఈ ట్యాంక్కి. ఇప్పుడు మన కింద కనిపిస్తున్న డివైస్ ఉంది కదా, ఇది ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ అనమాట. ఇది 2 ట్యాంకులు నిండగానే మోటార్ ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది, నీళ్ళు తగ్గగానే ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. ఇప్పుడు మనకు కనిపించేది ఇది వాటర్ లెవెల్ కంట్రోలర్. కింద కనిపించిన ఈ మోటార్కి ఇన్స్టాల్ చేసినాం అనమాట.